అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్। ఈ రోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి। వాటన్నిటికి సంబంధించిన పూర్తి వివరాలను మనం క్లియర్ గా తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి ఇలాంటి అప్డేట్స్ అన్ని మీరు రెగ్యులర్ గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది। ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అంశాన్ని అయితే చూద్దాం। మెగా డిఎస్సి తో పేదలకు విద్య, త్వరలోనే గ్రూప్ 1 పరీక్ష అనేటువంటి అంశం నిన్న నియామక పత్రాలు అందజేసేటువంటి సందర్భంలో మెగా డిఎస్సి ఖచ్చితంగా నిర్వహిస్తాం, మూసి ఉన్నటువంటి పాఠశాలను తెరుస్తాము అనేటువంటి అంశాన్ని అయితే ప్రస్తావించడం జరిగింది। నిన్న ఈవినింగే దానికి సంబంధించిన వీడియో అనేది మన యొక్క ఛానల్ ద్వారా మీకు అందించడం జరిగింది। దానికి సంబంధించిన అంశమే ఈరోజు న్యూస్ పేపర్లో రావడం జరిగింది। ఇక ఆ అంశంలోకి వెళ్తే మెగా డిఎస్సితో పేదలకు విద్య, త్వరలోనే గ్రూప్ 1కు సంబంధించిన పరీక్ష ఉంటుంది అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం। బీఆర్ఎస్ మూసేసినటువంటి 6450 సింగిల్ టీచర్ పాఠశాలను పునరుద్ధరిస్తాం। 3650 రోజులు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఉద్యోగాల నియామకంలో నిర్లక్ష్యం అయితే చేసింది। ఒకే క్యాంపస్లో అన్ని గురుకులాల పాఠశాలలో కొడంగల్లో పైలట్ ప్రాజెక్ట్ అయితే ప్రారంభిస్తాం, విద్యకు నిధులు పెంచుతాం, పేదల కోసం పనిచేస్తుంటే తిడుతున్నారు అనేటువంటి అంశము। మేడిగడ్డ పైన చర్చకు రమ్మంటే పారిపోయారు, ఇవన్నీ మనకు అవసరం లేదు। గురుకుల ఉపాధ్యాయులుగా ఎంపికైనటువంటి అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసేటువంటి కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం। ఇక్కడ నెక్స్ట్ ఉరితాళ్లతో వేలాడిన ప్రజలు మీపైన సానుభూతి తెలపరని, ఇదంతా మనకు అవసరం లేదు। గత 10 ఏళ్లలో ఉద్యోగ నియామకాలు చేపట్టకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం చేసిందని ఆయన అన్నారు। గురువారం ఎల్బీ స్టేడియంలో గురుకుల ఉపాధ్యాయులకు సంబంధించిన నియామక పత్రాలు అందజేసేటువంటి కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు। బీఆర్ఎస్ పాలనలో మూతపడ్డటువంటి మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి తండాల్లో ఉన్నటువంటి 6450 సింగిల్ టీచర్ పాఠశాలలు అయితే మూతపడ్డాయి। ఇక్కడ పేదలకైతే విద్యను దూరం చేయాలనేటువంటి కుట్రతోనే గత ప్రభుత్వం పాఠశాలలు మూసేసిందని ఆయన ఆరోపించారు। తమ ప్రభుత్వం పేదల కోసం పనిచేస్తుంటే తిడుతున్నారు అనేటువంటి అంశం అయితే ఇక్కడ ఇచ్చారు। దాని తర్వాత చూసుకుంటే ఇక్కడ ప్రభుత్వం ఏర్పడినటువంటి 70 రోజుల్లోనే 25,000 ఉద్యోగ నియామకాలు చేపట్టామని, అది మీ కళ్ళకు కనిపించడం లేదని అడుగుతున్నారు। ఇక్కడ 30 లక్షల మంది నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం నియామకాలు చేపడుతున్నామని ఆయన అన్నారు। ఎన్నికల ముందు మేము చెప్పినట్లుగా మీరు ఇచ్చిన తీర్పుతో వాళ్ళ ఉద్యోగాలు ఊడగొట్టగానే మీకు ఉద్యోగాలు వచ్చాయని ఆయన అన్నారు। యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీలో నియామకాలు చేపట్టాలని నిర్ణయించినట్లయితే తెలిపారు। త్వరలోనే గ్రూప్ 1కు సంబంధించిన పరీక్ష నిర్వహించబోతున్నామని తెలిపారు। నువ్వు రాజీనామా చేయి, నేను చేసి చూపిస్తా అని హరీష్ అంటున్నాడు। హరీష్ రావును చూస్తుంటే మరొక ఔరంగజేబులా కనిపిస్తున్నాడని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తాడు। అధికారం కోసం సొంత వాళ్ళపైనే కర్కశంగా ప్రవర్తించినటువంటి చరిత్ర ఔరంగజేబుదన్నారు। ఇవన్నీ కొంచెం రాజకీయానికి సంబంధించిన అంశాలు అయితే ఎక్కువ ఉన్నాయి। ఇక మనకు కావాల్సినటువంటి అంశం, త్వరలోనే మెగా డిఎస్సి ద్వారా నియామకాలు చేపట్టి పేదలకు విద్య అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన అయితే చెప్పడం జరిగింది। గురుకుల పాఠశాలన్నీ కూడా త్వరలో అంటే దానికి కూడా కొంత క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేయండి। 28న మనకు లోక్సభ ఫిబ్రవరిలో కనుక చూసుకుంటే 28న లోక్సభకు సంబంధించిన ఎన్నికల కోడ్ అయితే రానుంది అనేటువంటి సమాచారం కూడా ఈరోజు వచ్చింది। కాబట్టి దానికి సంబంధించిన స్పష్టమైనటువంటి ప్రకటన అనేటువంటి అంశాన్ని అయితే మీరు తీసుకుని వచ్చేటువంటి ప్రయత్నం అయితే చేయండి। ఇక్కడ మా డిఎస్సి అభ్యర్థుల దృష్టిలో త్వరలో అనేటువంటిది అతిపెద్ద బూతు పదం అండి, కాబట్టి దాన్ని మార్చే ప్రయత్నం అయితే చేయండి। ఖచ్చితంగా ఒక డేట్ కానీ లేదంటే దానికి సంబంధించిన ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేస్తే కనుక అందరికీ కూడా మనకు సాటిస్ఫై అయ్యే విధంగా ఉంటుంది, కాబట్టి ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి। ఇక నెక్స్ట్ సార్ అయినా కూడా త్వరలో కాకుండా వీలైనంత తొందరగా నోటిఫికేషన్ వేసిన తర్వాత వేసినామని చెప్తే బాగుంటుంది అనేటువంటి అంశం పైన కూడా చాలామంది అభ్యర్థులు అయితే అడుగుతున్నారు। ఆయన ఇక్కడ చెప్పడం జరిగింది, త్వరలోనే మెగా డిఎస్సి ద్వారా నియామకాలు చేపట్టి పేదలకు విద్య అందేలా చర్యలు తీసుకుంటున్నామని, గురుకుల పాఠశాలన్నీ ఒకే గొడుగు కిందకు తీసుకొస్తామని, 20 ఎకరాల్లో ఒకే క్యాంపస్లో అన్ని రకాల గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తామని, కొడంగల్లో దీన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపడుతున్నామని, ఈ మోడల్ను అన్ని నియోజకవర్గాల్లో ఆచరణలోకి తీసుకొస్తామని చెప్పారు। అన్ని నియోజకవర్గాల్లో ఇందుకు కావాల్సినటువంటి స్థలాలను సేకరించాలని ముఖ్యమంత్రి సిఎస్ శాంతి కుమార్ని అయితే ఆదేశించడం జరిగింది। దీనికి సంబంధించిన అంశాన్ని అయితే మనం చూస్తున్నాం। ఇక నెక్స్ట్ సీటెట్కి సంబంధించిన రిజల్ట్ అనేటువంటిది నిన్న రావడం జరిగింది। ఆల్రెడీ నేను మన యొక్క గ్రూప్లో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశాను। ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ అనేటువంటిది ఉంటుంది, దానిలో మీరు జాయిన్ అవ్వడం ద్వారా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీరు తెలుసుకోవడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది। ఇక్కడ సీటెట్కి సంబంధించిన అఫీషియల్ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ సీటెట్ జనవరి రిజల్ట్ అనేటువంటిది ఉంటుంది, దానిపైన మీరు ఇక్కడ ఈ రకంగా క్లిక్ చేసుకున్నారనుకోండి
మనకి ఇక్కడ క్లిక్ చేస్తే మీకు సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబర్ అనేటువంటిది అడుగుతుంది. ఈ రకంగా హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసేస్తే దానికి సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా మీరు చూసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక ఏడాది పొడవునా ఉద్యోగ జాతరే, త్వరలోనే మెగా డిఎస్సి గ్రూప్ 1కి సంబంధించిన నోటిఫికేషన్, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం, గురుకులాలన్నీ ఒకే క్యాంపస్లోకి, కొడంగల్లో పైలట్ ప్రాజెక్టుగా రూపాయలు 100 కోట్లతో శ్రీకారం, 20 ఎకరాల్లో ఒకే క్యాంపస్, అన్ని వర్గాల పిల్లలు అక్కడే చదివేది, రాష్ట్రమంతా ఇదే మోడల్ అమలు అనేటువంటి అంశం, సీఎం రేవంత్ రెడ్డి స్పష్టీకరణ, గురుకులాలకు సంబంధించిన ఉద్యోగాలు పొందినటువంటి అభ్యర్థులకు సంబంధించిన నియామక పత్రాలు అందజేసేటువంటి సందర్భంలోనైతే చెప్పడం జరిగింది. మొత్తంగా అతి త్వరలోనే మనకు గురుకులకు సంబంధించినటువంటి మన మెగా డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్, దాని తర్వాత గ్రూప్ 4కు సంబంధించినటువంటి నోటిఫికేషన్లను కూడా అతి త్వరలోనే దీనికి సంబంధించిన నోటిఫికేషన్లు వెలువడతాయని ప్రతి మీటింగ్లోనైతే చెప్తున్నారు. మనకి 28న ఎలక్షన్లకు సంబంధించిన నోటిఫికేషన్ ఉన్నటువంటి సందర్భంలో దానిపైన వీలైనంత తొందరగా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ గురుకుల డిగ్రీ లెక్చరర్ ఫలితాలు విడుదల, నేడు కంప్యూటర్ సైన్స్ అభ్యర్థులకు సంబంధించిన లిస్ట్ అనేటువంటి అంశము, సంక్షేమ గురుకుల డిగ్రీ కాలేజీల్లో 21 కేటగిరీల్లోని డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాల కోసం నిర్వహించినటువంటి అర్హత పరీక్షకు సంబంధించిన ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. ఉద్యోగాలకు అర్హత సాధించినటువంటి అభ్యర్థులకు సంబంధించిన జాబితాను తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు అయితే విడుదల చేసింది. 22 కేటగిరీల్లోని 793 ఉద్యోగాలకు గాను 99, అంటే దీనికి సంబంధించి కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టు ఉద్యోగాలకు మినహా మిగతా సబ్జెక్టులకు సంబంధించిన 1:2 నిష్పత్తిలో అభ్యర్థులకైతే ఎంపిక జాబితాను అయితే వెబ్సైట్లో అందుబాటులో ఉంచడం జరిగింది. కంప్యూటర్ సైన్స్ అభ్యర్థుల జాబితాను శుక్రవారం మధ్యాహ్నానికి, అంటే ఈ రోజు మనకు మధ్యాహ్నం వరకు అయితే కంప్యూటర్ సైన్స్కి సంబంధించిన అభ్యర్థులకు కూడా దానికి సంబంధించిన జాబితాను కూడా రిలీజ్ చేస్తారు. కాగా ఎంపికైనటువంటి అభ్యర్థులకు 19-20 తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలన, డెమో పరీక్ష నిర్వహించనున్నట్లయితే బోర్డు కన్వీనర్ మల్లయ్య భట్ అయితే చెప్పారు. కాబట్టి మీకు సంబంధించినటువంటి ధ్రువపత్రాలన్నీ కూడా సిద్ధంగా ఉంచుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ అంశం చూసుకుంటే ఇక్కడ అవరోహణ క్రమంలో భర్తీ చేయాలని ఇక్కడ నిన్న ఒక అభ్యర్థి కూడా పోయి అక్కడ కలవడం జరిగిందట. మరి ఇట్లా చేస్తున్నారు సార్ అంటే, ఖచ్చితంగా ఇక్కడ మాకు ఉన్నటువంటి సమయం తక్కువగా ఉంది కాబట్టి కొంత సమయం ఇస్తే మాకు ఆ రకంగా ప్రభుత్వం నుంచి స్పష్టమైనటువంటి ఆదేశాలు కనుక ఆ రకంగానే వస్తే చేస్తాము అనేటువంటి అంశంలో మాట్లాడినట్టున్నది. అది కొంచెం నిర్లక్ష్యమైనటువంటి మాటలుగా నాకైతే అనిపించినాయి. ఎందుకంటే ఖచ్చితంగా ప్రభుత్వానికి ఒక బోర్డు అనేటువంటిది ప్రాసెస్ అనేది ఈ రకంగా ఉంటుంది కాబట్టి ఈ రకంగా చేస్తే అభ్యర్థుల నుంచి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి ముందు డిఏలు, దాని తర్వాత జేఏలు, ఆ తర్వాత పీజీటీ, టీజీటీ ఈ రకమైనటువంటి అవరోహణ క్రమాన్ని మేము పాటిస్తాము అనుకుంటే గింట బాగుంటుంది. కానీ ఆల్రెడీ మీరు డిగ్రీ లెక్చర్కి సంబంధించిన ఫలితాలు రిలీజ్ చేసారు. ఒక 4 రోజులు ఆగి రిలీజ్ చేసినా కూడా ఇక్కడ వచ్చేటువంటి నష్టం ఏం లేకపోయేది. కాబట్టి ఆ రకంగా ఇప్పటికైనా మించిపోయింది అయితే ఏమీ లేదు. అవసరమైతే మళ్ళీ పీజీటీకి సంబంధించి మిగిలినటువంటి వాటికి సంబంధించి సెకండ్ లిస్ట్ కూడా ఇస్తే ఖచ్చితంగా అనేక వ్యయ ప్రయాసాల కోర్చి పరీక్షలు అయితే రాసారు. ఒక్కొక్క జిల్లాలో మీరు వాటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేటువంటివి నిర్వహించి అప్పుడు కూడా చాలా ఇబ్బంది పెట్టినారు. కాబట్టి ఇప్పటికైనా ఖచ్చితంగా గురుకులకు సంబంధించిన అభ్యర్థులకు సంబంధించి బ్యాక్లాగ్ పోస్టులు ఏర్పడకుండా అవరోహణ క్రమంలో భర్తీ ప్రక్రియ పైన కాన్సన్ట్రేషన్ చేసి అదే రకంగా భర్తీ ప్రక్రియ చేపట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఇక్కడ గురుకుల పోస్టుల్లో గోల్మాల్ అంటూ ఈ రకమైనటువంటి అంశమే, జాబితాలో అనర్హులు కూడా ఉన్నారు అనేటువంటి అంశం అయితే మనకు కొన్ని అయితే వచ్చినాయి. ఏదైనా అభ్యంతరాలు ఉంటే ఇవ్వండి అని పీడీ ట్రిప్ కూడా అనడం జరిగింది. పీడీ స్కూల్ అభ్యర్థుల ఆరోపణల నేపథ్యంలో నమస్తే తెలంగాణ ట్రిప్ అధికారులను సంప్రదించింది. ఈ సందర్భంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారమే నియామకాలు జరిగాయని, ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఫిర్యాదు చేయవచ్చని, వాటిని పరిశీలిస్తామని వెల్లడించారు. అయితే తాము అడిగితే మాత్రం ఏ సమాధానం ఇవ్వలేదని అభ్యర్థులు అయితే ఆరోపించారు అనేటువంటి అంశం. ఇక్కడ జాబితాలో అనర్హులు కూడా ఉన్నారు అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ మనం చూస్తున్నాం. వాస్తవంగా స్కూల్ పీడీ పోస్టులకు ట్రిప్ గత ఏప్రిల్ 24 నుంచి మే 24 వరకు దరఖాస్తులను స్వీకరించింది. నోటిఫికేషన్ ప్రకారం 5 ఏప్రిల్ 2023 నాటికి పీడీ పోస్టులకు సంబంధించిన అన్ని పరీక్షలు పాస్ అయినటువంటి అభ్యర్థులే అర్హులను ప్రకటించింది. ఆ లెక్కన గత మే నాటికి అభ్యర్థులు ఆయా విద్యార్హతలను సాధించి ఉండాలి. కానీ ప్రస్తుతం ట్రిప్ నోటిఫికేషన్కి అయితే విరుద్ధంగా గత అక్టోబర్లో పాస్ అయినటువంటి అభ్యర్థికి కూడా పోస్టింగ్ ఇచ్చిందని అభ్యర్థులు అయితే వెల్లడిస్తున్నారు. చార్మినార్ జోన్లో కనుక చూసుకుంటే పీడీ పోస్టుకు అభ్యర్థికి హాల్ టికెట్ నంబర్ కూడా ఇచ్చిండ్రు. ఇక్కడ నమస్తే తెలంగాణలో ఈ హాల్ టికెట్ నెంబర్ నోటిఫికేషన్ సమయానికి బీపీఎడ్ ఉత్తీర్ణులు అయితే కాలేదు. గత అక్టోబర్లో నిర్వహించిన బ్యాక్లాగ్ సెమిస్టర్లో ఉత్తీర్ణత సాధించాడు. కానీ ప్రస్తుతం ట్రిప్ పోస్టింగ్ ఇచ్చింది. దీనిపైన ట్రిప్ అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ
ఇంకా ఎంతమంది ఉన్నారు అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. డెమో మార్కులను ట్రిప్ అధికారులు ఇష్టారాజ్యంగా వేశారని పీడీ అభ్యర్థులు అయితే ఇక్కడ ఆరోపిస్తున్నారు అనేటువంటి అంశం అయితే ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ అవరోహణ క్రమంలో భాగంగా డిఎల్, జేఎల్, పీజీటీ పోస్టులకు సంబంధించినటువంటి ఆ రకంగా భర్తీ తర్వాత టీజీటీ ఆ రకంగా భర్తీ ప్రక్రియ చేపడితే వాళ్ళు అన్నట్టుగా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండకపోయేది అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం. ఇక్కడ రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా తిలోదకాలు అనేటువంటి అంశం. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం జోన్ సొసైటీలోని పోస్టుల్లో 95% లోకల్ వారికి, 5% నాన్ లోకల్ వారికి కేటాయించాల్సి ఉంటుంది. అయితే ఇక జోన్ యూనిట్గా తీసుకున్నా, జిల్లాను యూనిట్గా తీసుకున్నా, రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకున్నా ఇదే నిబంధనలు పాటించాల్సి అయితే ఉంటుంది. ఈ మేరకు సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా ఉన్నాయి. కానీ ప్రస్తుతం ట్రిబ్ అందుకు విరుద్ధంగా జోనల్ పోస్టును భర్తీ చేసినట్టయితే తెలుస్తున్నది. గురుకుల స్కూల్ ఫిజికల్ డైరెక్టర్ పోస్టు జోనల్ పోస్టుగా నిర్ధారించారు. అన్ని జోన్లు సొసైటీలు కలిపి మొత్తంగా 275 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం జోన్నే కాకుండా ఇక్కడ సొసైటీని కూడా యూనిట్గా తీసుకొని పోస్టుల భర్తీ చేయాల్సి ఉన్నది. సొసైటీల వారిగానే కాకుండా జోన్ల వారిగా చూసుకున్నా కూడా నాన్ లోకల్ అభ్యర్థులకు ఒక్క పోస్టు కూడా దక్కదు. కానీ ఏకంగా 6 నాన్ లోకల్ అభ్యర్థులకైతే ట్రిప్ పోస్టింగ్లు అయితే ఇచ్చింది. అభ్యర్థులైతే ఈ రకంగా తీవ్రంగా అభ్యంతరాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఆ 6గురు కూడా ఏపీకి చెందినటువంటి వారు కావడం పైన బగ్గుమంటున్నారు. ఒక్క జోన్లో 20 పోస్టులకు పైబడి ఉంటేనే నాన్ లోకల్కు ఒక పోస్టు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుందని అభ్యర్థులు అయితే వాదన. ఈ రకంగా అలా చూసినా కూడా నాన్ లోకల్ అభ్యర్థులకు ఒక్క పోస్టు కూడా వచ్చేటువంటి అవకాశం అయితే లేదు. కానీ ఏకంగా ఏపీకి చెందినటువంటి 6గురికి నాన్ లోకల్ అభ్యర్థులకు కనుక చూసుకుంటే ట్రిబ్ ఎంపిక చేసిందని అభ్యర్థులు అయితే ఆరోపిస్తున్నారు. మొత్తంగా జోన్ల వారిగానే నాన్ లోకల్ అభ్యర్థులకు పోస్టింగ్కు అవకాశం లేకపోగా జోన్లోని సొసైటీల వారిగా చూస్తే అందుకు ఎంత మాత్రం కూడా అవకాశం లేదు. కానీ ఇక్కడ ట్రైబల్ వెల్ఫేర్ సొసైటీ ఏకంగా 2 పోస్టులను నాన్ లోకల్ అభ్యర్థులకైతే భర్తీ చేసిందని, ఇక్కడ ఇదేలా సాధ్యమైందని అభ్యర్థులు అయితే ప్రశ్నిస్తున్నారు. జోనల్ పోస్టులు అయినటువంటి స్కూల్ పీడీ పోస్టులకు కూడా మల్టీ జోన్ పోస్టులుగానే భావించి ట్రిప్ భర్తీ చేసిందని అభ్యర్థులు అయితే వాదిస్తున్నారు అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం. కొద్దిగా గందరగోళంగా ఉంది అనేటువంటి అంశాలను అయితే ఇక్కడ మనకైతే నమస్తే తెలంగాణ పత్రికలో చూడొచ్చు. 28 లోక్సభ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్. తొలి విడతలోనే తెలంగాణలో పోలింగ్ జోరుగా ఊహాగానాలు. ఈ నెల 28 పార్లమెంటు సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్నట్టు తెలిసింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం సమాయత్తం అవుతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా 6 నుంచి 7 విడతల్లో లోక్సభ పోలింగ్ జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఈ మేరకు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. అయితే తొలి దశలోనే తెలంగాణలోని పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన నిర్వహణకు అవకాశం ఉందని అంటున్నారు. ఈ నెల 28లోగా నోటిఫికేషన్ వెల్లడి అయ్యేటువంటి అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పటికే రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల వేడి మొదలైంది. నిర్ణీత గడువుకు ముందే నెల రోజుల ముందే ఎన్నికలు జరగనున్నాయనేటువంటి ఊహాగానాలు కూడా వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీల హడావుడి అనేటువంటిది మొదలైంది అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం. ఇక్కడ మహిళలకు ప్రతి కేటగిరీలో 33.3%, మహిళలకు రిజర్వేషన్లో హారిజంటల్ పద్ధతి అమలుపైన సర్కారు స్పష్టత అయితే ఇవ్వడం జరిగింది. ఓపెన్ కాంపిటీషన్తో పాటు చాలామంది ఓపెన్లోనేనా లేదంటే మా రిజర్వేషన్లో కూడా ఉంటుందా అని అడుగుతున్నారు. ఓపెన్తో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ తదితర అన్ని కేటగిరీలో మీకు 33.3% అనేటువంటిది ఉంటుంది అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం. ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు విద్యా సంస్థలు, స్థానిక సంస్థల్లో కూడా అమలు, ఉత్తర్వులు జారీ అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో మహిళలకు హారిజంటల్ సమాంతర రిజర్వేషన్ అనేటువంటిది 33.33% రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఆ మేరకు మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి వాకాటీకరణ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ వీటి ప్రకారం మహిళలకు ఓపెన్ కాంపిటీషన్ ఓసీతో పాటు ఇక్కడ ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఏ, బి, దాని తర్వాత సి, డి, దాని తర్వాత బీసీ, ఈ దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్ మెన్, క్రీడాకారుల కోటాల్లో హారిజంటల్ పద్ధతిని రోస్టర్ పత్రికలో కనుక చూసుకుంటే ప్రత్యేకంగా ఎలాంటి మార్కింగ్ లేకుండా 33.3% రిజర్వేషన్ అమలు చేయనున్నారని ఇక్కడ చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన అంశాన్ని అయితే మనం చూడవచ్చు. ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే ఉంది. ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే కనుక మీ యొక్క ఫ్రెండ్స్కు షేర్ చేసి మీ యొక్క సపోర్ట్ మన ఛానల్కి అందించేటువంటి ప్రయత్నం అయితే చేయండి. బాయ్, టేక్ కేర్, జై హింద్.